హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త. ఇక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు పదోన్నతుల ప్రతిపాదనల దస్త్రాన్ని తాజాగా విద్యాశాఖ కార్యదర్శికి పంపారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే మొత్తం 2000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఇక గత ఏడాది 1500 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 750కి పైగా జీహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మల్టీ జోన్ 2లో అంటే హైదరాబాద్లో వివిధ కారణాల వల్ల మిగిలిపోయినవి, పదవీ విరమణలతో ఏర్పడిన ఖాళీలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేకపోవడంతో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక రెగ్యులర్ జీహెచ్ఎంలను నియమించాలంటే స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలి. ఈ 2 దశల ప్రక్రియ ద్వారా మొత్తం 1500 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. మరోవైపు గత ఏడాది జూన్లో 10,456 పీఈటీ భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించినప్పటికీ డిఎస్సి 2012 తర్వాత వచ్చిన పీఈటీ భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయలేదు. దీనివల్ల దాదాపు 800 మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపితే వీరందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 2000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించినట్లవుతుంది. ఇక ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వ ఆమోదం త్వరలోనే లభించనుందని ఉపాధ్యాయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమోషన్ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని, ఇక త్వరగా ప్రాసెస్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఫైలు విద్యాశాఖ వద్ద పెండింగుల్లో ఉండగా పరిశీలన అనంతరం ఆమోద ముద్ర వేయనున్నారు.